హాయ్ ఫ్రెండ్స్, నాగు లైఫే కార్వర్స్ ఏలూరు సత్రంపాడు సోనా విజన్ ఆపోజిట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎర్టిగా అండి, మారుతి ఎర్టిగా. దీనికి ఫ్రంట్ బంపర్కి అలాగే ఫ్రంట్ షేప్ గార్డ్కి సైడ్ డోర్లకి డెంట్లు ఉన్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్. అవి కానీ అవి ఫ్రంట్ డోర్కి బ్యాక్ డోర్కి కూడా డెంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కారు మనకైతే విజయవాడ నుంచి పంపించారండి వర్క్ చేయడానికి. కింద రెస్ట్ కూడా వచ్చింది. అది విజయవాడ నుంచి మన వర్క్ నచ్చి ఇదివరకు ఒక కారు చేసి ఇచ్చానండి. అది ఆ వర్క్ చూసి మళ్ళీ దీన్ని అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఇది సైడ్ అంతా అక్కడక్కడ రస్ట్ వచ్చి, తర్వాత పైన క్యారేజ్ మీద ప్లాస్టిక్ది కూడా పగిలిపోయి ఇదిగోండి ప్లాస్టర్లు వేసారు చూసారు ఫ్రెండ్స్. అదైతే ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి దానికి మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ప్లాస్టిక్ వెల్డింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదిగోండి ప్లాస్టర్ అయితే వేసి అలా అతికిచ్చి ఉంచారు. మీకు వీడియోలో కనపడాలని దాన్ని అట్లా తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇవి చూసారు కదా, అక్కడక్కడ రస్ట్లు వచ్చి, తర్వాత బ్యాక్ బంపర్ కూడా అక్కడక్కడ డాట్లు చిన్న చిన్న డాట్లు పెయింట్ పోయి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్ డిక్కీ కూడా కొంచెం పెయింట్ పోకుండా ఇదివరకు అయితే నొక్కేసి ఉంచారు. ఇదిగోండి బ్యాక్ డిక్కీ మీద, అలాగే ఆ బంపర్ కింద కూడా చిన్న డెంట్ అయితే ఉండటం జరిగింది. తర్వాత ఈ బీడింగ్ ఎడ్జీల్లో కూడా రస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ వాటర్ అక్కడ స్టాకేజ్ అయ్యి అక్కడ రస్ట్ అయితే రావటం జరిగింది. అవన్నీ కూడా పెయింట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ బంపరు, బ్యాక్ బంపర్ కాడ నుంచి లెఫ్ట్ సైడ్ బ్యాక్ క్వార్టర్ ప్యానల్లో లెఫ్ట్ సైడ్ 2 డోర్లు, తర్వాత ఫ్రంట్ బంపరు, తర్వాత ఫ్రంట్ బంపర్ కన్నా ముందు ఫ్రంట్ షేప్ గార్డ్ ఒకటి వచ్చింది కదా ఫ్రెండ్స్, దానికి కూడా అయితే పెయింట్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు డెంటింగ్ అయితే నేను 2 డోర్లకి అయితే డెంటింగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 ఇదిగోండి ఫ్రెండ్స్, డెంటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీకు చూపిస్తున్నాను చూడండి, డెంట్ తీసాను కదా. అవి బ్లాక్గా అలా మచ్చలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఫ్రెండ్స్, అవి రేకు ఇలా చొట్టపడినప్పుడు మనం మళ్ళీ డెంట్ అయితే తీసినప్పుడు రేకు సాగిద్ది ఫ్రెండ్స్. అప్పుడు మనం బయటకి హీట్ చేస్తే టెంపర్ వచ్చి ఆ రేక్ అయితే స్టిఫ్నెస్ వద్ది. అలాగే నేను షేప్ తీసాను కానీ పైనుంచి సైడ్ నుంచి అన్ని వైపు నుంచి మీకు ఆ కోణం కానీ ఆ డెంట్లు కానీ ఎలా వచ్చినాయో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం అయితే పూర్తిగా అలా షేప్ అయితే అలా వచ్చేసి ఉంది. మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో చూపించాను కదా పైన ప్లాస్టిక్ వెల్డింగ్, అలా అదే ప్లాస్టిక్ది ఇరిగిపోయింది చూపించాను కదా. నేను ఇక్కడైతే దాన్ని అయితే వెల్డింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం రౌండ్ హోల్ లాగా చూసారా, అదైతే పెట్టి ప్లాస్టిక్ వెల్డింగ్ అయితే చేశాను. అక్కడ మరి నేను మళ్ళీ పెయింటింగ్ వర్క్ కూడా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అంతగా స్టిఫ్నెస్ వచ్చిందో, గట్టిగా కొడుతున్నా సరే ఇది అవ్వకుండా. అక్కడైతే నేను ప్లాస్టిక్ వెల్డింగ్ పౌడర్ అయితే వేసి వెల్డింగ్ చేశాను. ఇదిగోండి అలాగే ఫ్రంట్ బంపర్కి ఫ్రంట్ షేప్ గార్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికైతే వైట్ కలరు ప్లస్ బ్లాక్ కలర్ 2 కలర్స్ వచ్చినాయి. ఫస్ట్ అయితే వైట్ కలర్ వేసాను, దానిపైన మళ్ళీ మాస్కింగ్ చేసి బ్లాక్ కలర్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. మీకు అది కూడా ఈ బ్లాక్ కలర్ వేసిన తర్వాత నేను ఈ మాస్కింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి పైన మనం ప్లాస్టిక్ వెల్డింగ్ చేసింది అయితే అక్కడ పెయింట్ స్ప్రే చేస్తున్నాను. అక్కడ మక్కు వర్క్ అది అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అది మళ్ళీ ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అక్కడ. ఇదిగోండి నేనైతే ఇప్పుడు పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను దీనికి, ప్లస్ బాడీకి కూడా వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బాడీ కూడా పెయింటింగ్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్గా అయిపోయింది. మనం డెంట్ తీసిన పార్ట్లు బంపర్లో అన్నీ కూడా మీకు నేను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి మీరు ఆ షేపులు కానీ నేను డెంట్ తీసిన దగ్గర ఎలా వచ్చినాయి మీరే చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఈ సైడ్ ఈ 3 పార్ట్లు అయితే పెయింట్ వేయటం జరిగింది. బ్యాక్ బంపర్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ బంపర్ కూడా అయితే మొత్తం పెయింట్ వేయటం జరిగింది. మరి మనం కొట్టిన పెయింట్ అంతా ఆ ఫినిషింగ్ గ్లేజింగ్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అది కూడా డిక్కీ కూడా చేసాం కదా ఫ్రెండ్స్, ఆ డిక్కీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ డిక్కీ మొత్తం అంతా మాస్కింగ్ చేసి దాని కింద పెయింట్ అయితే వేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక ఫ్రంట్ షేప్ గార్డ్ అన్నాను కదా, ఇందాక మాస్కింగ్ చేసి ఉంది కదా ఫ్రెండ్స్, దానికైతే బ్లాక్ అప్లై చేసి
నేను వేసిన మాస్కింగ్ అయితే అది రిమూవ్ చేశాను. చూడండి బ్లాక్ అండ్ వైట్ ఎలా పెయింట్ వేసాను. ఫస్ట్ అయితే వైట్ వేసాను, తర్వాత అయితే బ్లాక్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.